హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము టీజీ టెట్ గురించి మాట్లాడదాం. అయితే టీజీ టెట్ అనేది ఏప్రిల్ 2వ వారంలో వేయడానికి మనకు విద్యాశాఖ అనేది కసరత్తు అనేది నిర్వహిస్తుందనేది తెలుసు. అయితే మనకు ఈ ఏప్రిల్ 2వ వారంలో మనకు నోటిఫికేషన్ వచ్చాక జూన్ లేదా జూలైలో ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అయితే టెట్ క్వాలిఫై అవ్వని ఇప్పుడు ఓపెన్‌లో అయితే 90 మార్క్స్ ఉంది కదండీ! అయితే ఈ టెట్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ తగ్గించాలని చెప్పి చాలామంది ఏమంటారు ఎమ్మెల్సీలకు కానీ, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళకు లెటర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే చూడాలి మనము ఏదైనా మన తెలంగాణ టెట్‌లో ఏవైనా మార్పులు వస్తాయేమో. అదేవిధంగా పేపర్ 2 వాళ్ళకు లాంగ్వేజ్ వాళ్ళు కూడా అందరికీ కామన్‌గా ఉంది కదా! వాళ్ళ సబ్జెక్ట్ కాని సబ్జెక్ట్ కూడా చదవాల్సొస్తుంది. మ్యాథ్స్ గానీ, లేదంటే సైన్స్ గానీ అలాంటివి. కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ ఏదో దానికి 60 మార్క్స్ ఉంటే బావుంటది. కానీ ఆ రకంగా కాకుండా అందరికీ సేమ్ ఓపెన్‌గా ఒకే రకమైనటువంటి పేపర్ 2 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కాబట్టి అందులో కూడా మార్పు చేయాలని చెప్పి అందరు వినతి పత్రాలైతే ఇస్తున్నారు. అయితే మనకిప్పుడు ఏప్రిల్ 2వ వారం అనుకుంటే, జూన్ లేదా జూలై అనుకుంటే మనకొక 45 లేదంటే 60 రోజుల టైం ఉంటుంది. ఈ టైంలో మనము ప్రతి ఒక్కరు చెప్తుంటారు, ఈ రకంగా చదవండి, ఆ రకంగా చదవండి అని. అదంతా కాకుండా ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ మనకు ఏ టైంలో మనకు పిల్లలున్న వాళ్ళు హౌస్ వైఫ్స్ అయితే పిల్లలు స్కూల్‌కెళ్తుంటారు హాఫ్ డే కాబట్టి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం పని కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏ టైంలో ఎన్ని అవర్స్ మనకు టైం దొరుకుతుంది, మార్నింగ్ ఎంతుంటుంది, ఆఫ్టర్‌నూన్ ఒకవేళ పిల్లలు పడుకుంటే అప్పుడు ఎంతుంటుంది, అదేవిధంగా నైట్ ఎంత టైం ఉంటుంది అని టైం ఫస్ట్ మనం టైం అనేది మనం ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఆ టైం ప్రకారంగా డైలీ కంపల్సరీ మ్యాథ్స్ అయితే 2-3 పేపర్లు. సిక్స్త్ క్లాస్ అయితే మామూలుగా ఒక చాప్టర్ 3 పేపర్స్ కంటే ఎక్కువ లేదు. అట్లా 3 పేపర్స్ అట్లా సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఆ విధంగా ఫిఫ్త్ వరకే అన్నీ కామన్‌గా ప్లస్, మైనస్ అన్నీ తెలిసినవే ఉంటాయన్నమాట. సిక్స్త్ నుంచి కొంచెం మనం చేసే ప్రాబ్లమ్స్ చేసే విధంగా ఉంటాయి మ్యాథ్స్ అయితే. కాబట్టి డైలీ అయితే మ్యాథ్స్ ఒక 3 పేపర్స్ అన్నా చేయండి. దాంతో పాటు మీకు వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! తెలుగు కానీ, సైన్స్ కానీ, సోషల్ గానీ, ఇంకా ఇంగ్లీష్ గానీ, సైకాలజీ గానీ ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి వాటితో పాటు డైలీ చదవడం అనేది ప్రారంభించాలి. అయితే ఒక టైంలో మనకు డే టైంలో ఒక సబ్జెక్ట్ అయితే నైట్ టైంలో ఒక సబ్జెక్ట్ ఆ విధంగా పెట్టుకోవాలి. అయితే నైట్ మనం లేట్ నైట్ పడుకోవడం వల్ల మార్నింగ్ లేవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి మనకు మార్నింగ్ లేవలేకపోతే నైట్ చదువుకోవచ్చు. అట్లా నిద్ర వచ్చే టైంలో మనం మ్యాథ్స్ చేయడం వల్ల కొంచెం ఆ నిద్ర అనేది పోతుందండి. లేదంటే ఏవైనా ప్రాక్టీస్ బిట్స్ గానీ ఉంటే చేస్తే నిద్ర అనేది పోతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ వాడుకుంటూ మనం చదవాలి. అదే చదివినప్పుడు కూడా ఒక పేపర్ పెట్టుకోవాలండి. మనం ఏదైతే చదువుతున్నామో చదివిన తర్వాత ఒక్కసారి మరీ నీట్‌గా కాకుండా ఏదో రఫ్‌గా ఆ పేపర్‌లో మనం రఫ్‌గా రాసుకోవాలి. రాయడం వల్ల మనం ఏం చదివినామనేది ఒకసారి రివిజన్ అనేది అవుతుందనమాట. కాబట్టి సైన్స్ గానీ, సోషల్ గానీ, ఇంకా తెలుగు కవులు గురించి గానీ అవి చదివినప్పుడు సారి చదివేటప్పుడు మనం ఒక రఫ్ పేపర్ అనేది పెట్టుకొని చదువుకోవాలి. అట్లా చదవడం వల్ల ఆ చదివినది ఆ రఫ్‌గా రాయడం వల్ల మనకు ఒకసారి రివిజన్ అవుతుంది. అట్లా చేసుకుంటూ మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలండి. క్వాలిఫై కాని వాళ్ళు జాగ్రత్తగా చదువుకోండి. ఇలాంటి టిప్స్ ఉపయోగించుకొని చదవండి. ఇంకా ఈ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ ఉంటాయి కదండీ పేపర్స్. ఆ పేపర్స్ చూడండండి ఒకసారి. నేను వీలైతే ఎప్పుడైనా మీకు ఆ పేపర్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఆ పేపర్స్ చూడడం వల్ల మనకి ఏ ఏరియాలో అడుగుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి వీడియోస్ మనకు కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.